స్వరూపానందేంద్ర సరస్వతితో చర్చించేందుకు తెలుగు శక్తి అధ్యక్షుడు బీబీ రామ్ విశాఖ శారదాపీఠానికి వెళ్లారు. అయితే బీబీ రామ్తో మాట్లాడేందుకు స్వరూపానందేంద్ర సరస్వతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే బీబీ రామ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరూపానందేంద్ర పేరు ఇకపై స్వరూపానందేంద్ర పాల్గా మార్చివేశామన్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి క్రిస్టియన్ మత ప్రచారం చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే స్వరూపానంద సరస్వతి నేటి వరకు మౌనంగా వహించారు. ఇప్పటికీ మేము ప్రెస్ మీట్ పెట్టి 45 గంటల్లో ఆయన స్పందించాలని చెప్పి మేము కోరినా సరే ఆయన నోరు వెప్పలేదు. మరి విచిత్రం, మరి హిందూ మతం ముసుగులో ఎందుకు మోసం చేస్తాం మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఆ స్వతంత్రం ఆయనకు ఉంది. మేము ఎవరు దాన్ని అడ్డుకుంటలేదు. కానీ మా హిందూ మతం ముసుగులో డ్రామాలు ఆడితే మాత్రం ఊరుకోము. మరి అసలు ఈ శారదాపీఠానికి గుర్తింపే లేదు. ఇది ఒక దొంగ పీఠం, దొంగ స్వామి. మరి ఇలాంటి స్వామి వల్ల హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మరి తిరుమల పుణ్యక్షేత్రంలో వాళ్ళ రెడ్డు రాద్ధాంతం యావత్ భారతదేశం అంతా ఆందోళన చేస్తుంటే ఈయన కనీసం కించిత బాధ కూడా ఈయన లేదు. జగన్మోహన్ రెడ్డికి ఏదో ఫేవర్ చేయని ఉద్దేశంతో ఎలక్షన్ల కోసం ఈయన డ్రామా ఆడి జగన్ హిందూ అని చెప్పి ప్రజలు నమ్మించారు. జగన్